ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ది తాజ్ స్టోరీ'. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన పరేష్ రావల్ అలియాస్ విష్ణు దాస్. విష్ణు దాస్ తాజ్‌మహల్ దగ్గర ఒక గైడ్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సిట్యుయేషన్‌లో విష్ణు దాస్‌కి తాజ్‌మహల్ నిర్మాణం వెనకాలన్న కొన్ని నిజాలు తెలుస్తాయి. విత్ ప్రూఫ్స్‌తో. ఆ ప్రూఫ్స్‌తో తాజ్‌మహల్ మీద కోర్ట్‌లో కేసు వేస్తాడు. వేసిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ మీదే మిగతా స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నాకైతే అంటే 'తాజ్‌మహల్' గురించి అండ్ అలాగే ఆ పాయింట్ మీద వచ్చే సీన్స్ వరకు ఓకేష్ అనమాట. మిగతా మూవీ మొత్తాన్ని సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు. ఇక మెయిన్‌గా మాట్లాడుకోవాల్సొస్తే అసలు వీళ్ళు అంటే ప్రపంచ వింతల్లో ఒక వింతైన 'తాజ్‌మహల్' గురించి, ఆ 'తాజ్‌మహల్' వెనకాలన్న కొన్ని నిజాలను బయటపెట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం, వీళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది. బట్ మెయిన్‌గా ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్‌తో మూవీని ఒక క్యూరియాసిటీగా, ఒక ఎంగేజింగ్‌గా నడపలేకపోయారు. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి బలంగా ఉండాలి. ఆ కోర్ట్ రూమ్ సీన్సే చాలా వీక్‌గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్‌కి కన్వీనియంట్‌గానే మూవీ వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే కలిగిద్దనమాట. విష్ణుదాస్ కోర్ట్‌లో కేసు వేసినప్పుడు విష్ణుదాస్ అండ్ అలాగే విష్ణుదాస్ ఫ్యామిలీ వాళ్ళు ఫేస్ చేసిన నెగటివిటీ అనేది అంత రియాలిటీగా ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్‌గా నాకైతే అనిపించిద్ది. అంతేకాకుండా ఓవరాల్ మూవీలో అంటే మన చరిత్ర గురించి వీళ్ళు చెప్పిన కొన్ని పాయింట్లు బాగున్నప్పటికీ, అందులో ఎంతవరకు నిజం ఉన్నదనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా ఎమోషన్స్, డ్రామా అంత బలంగా వర్కౌట్ అవ్వకపోవడమే ఈ మూవీకి పెద్ద వయసు అని చెప్పుకోవచ్చన్నమాట. సింపుల్‌గా ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బాగుంది. ఆ ఇన్ఫర్మేషన్‌తో మూవీని ఎంగేజింగ్‌గా నడపలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనమాట. ఇక ఈ మూవీలో మిగతా పాయింట్స్ చూసుకోవాల్సొస్తే పర్ఫార్మెన్స్ విషయానికొస్తే పరేష్ రావల్ తన యాక్టింగ్ అనండి, తన పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్‌గా ఉంది. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్‌గానే ఉంది. బట్ మెయిన్‌గా ఏంటంటే మెయిన్ యాక్టర్స్‌తో మూవీని ఎంగేజింగ్‌గా నడపలేకపోయారు. అండ్ అలాగే ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనండి, అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఇదండి 'ది తాజ్ స్టోరీ' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.